చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నేపథ్యంలో కావచ్చు, యానంలో కావచ్చు, అదేవిధంగా దేశంలో కావచ్చు అగ్నికుల క్షత్రియుల సంక్షేమానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడతాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏంటి, ఏం చేయబోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు అందరినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో 199 మంది ఆర్థికంగా బాగా కింద ఉన్నవాళ్ళు, వాళ్ళ కష్టాలని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇది ఒక హెడ్ క్వార్టర్స్కి వచ్చేటప్పుడు అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా వారి దృష్టిలో అందరూ చెప్పడంతో ఈ ఒక బిల్డింగ్ని కట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇది అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుని దీన్ని ఈ రూపం తీసుకొచ్చారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటిది ఇంకా ప్రతి జిల్లాలో కానీ అలాగే ఇక్కడ కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా కొంత స్థలాన్ని కానీ ఇచ్చి కట్టించేలాగా ఇతర కులస్తులకి కూడా ఏ విధంగా అయితే భవనాలు అవి కట్టిస్తున్నాయో ఆ విధంగా కూడా ఈ కమ్యూనిటీలో ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ హాస్పిటల్ వైద్యం విషయంలో కానీ అలాగే ఎన్నట్లో కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం కాదు, తెలంగాణ ప్రాంతం కాదు, యానం రాష్ట్రానికి సంబంధించిన మీరు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ భవన నిర్మాణానికి ఎందుకు అత్యధికంగా నిధులు ఇచ్చారు, ఏ విధంగా మీరు సహాయం చేస్తారు? నేను అసలు డబ్బులు ఇవ్వలేదంటే ఒక 15 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. 10 లక్షలు ఇచ్చాం. ఒక 10-15 రోజుల్లో 20 లక్షలు కూడా మేము పంపిస్తాం. ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా అది అగ్నికుల క్షత్రియులైనా ఇంకా వేరే ఉన్నప్పుడు యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ద్వారా అనేకమైన కార్యక్రమాలు లాస్ట్ 35 yearsలో నా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆ విధంగా ఇది ఆంధ్రవాడ యానవాడ అని చెప్పేసి కాకుండా నా కమ్యూనిటీ నా మనుషులకి ఉపయోగపడాలన్న ఉద్దేశం నా అవసరం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇంకా కంటిన్యూ అవ్వాలంటారా, లేకపోతే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారా? అంటే కమ్యూనిటీకి మిగతా కమ్యూనిటీలో చూస్తే ఈ కమ్యూనిటీ చాలా వ్యత్యాసమైన కమ్యూనిటీ. ఇదంతా కూడా అందరిలో మిక్స్ అయిపోయి అందరి చోట ఉంటే అందరినీ చూసి డెవలప్ అవుతుంటారు ఇలా సిటీలో. కానీ ఇది ఊరికి ఒక దూరంగాను గోదావరి పక్కని పత్తుల పక్కని సముద్రం పక్కని కొండ జాతులు ఏ విధంగా అయితే ఇతర కమ్యూనిటీస్ దూరంగా ఉంటారు, అదే తర్వాత కొండ జాతుల తర్వాత ఒక దూరంగా ఉండే కమ్యూనిటీ ఇది. వారికి వృత్తితో సంబంధించి వారి దగ్గరలో ఉండాలని చూసుకుంటారు తప్ప వేటాలు ప్రజలతో ఉండాలి, అందరూ సదుపాయాలు ఉండాలని చూసుకోవాలి. అవి ప్రభుత్వాలు అవి గుర్తిస్తున్నా ఇంకా ఎక్కువ గుర్తించవలసిన అవసరం ఉంది. ఎంత ఇది చేసినా మిగతా వాళ్ళ కంటే ఎడ్యుకేషన్లో కానీ అన్ని ఎంప్లాయ్మెంట్లో కానీ అన్నింటిలో బాగా కమ్యూనిటీ. ఇవి ప్రభుత్వాలు చెప్పింది దాన్ని అమలు చేసేలాగా ఉండాలి. కొంతవరకు చేసి వదిలేస్తున్నారు. రాబోయే రోజుల్లో స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ అలాంటి సంస్థలు ఇక్కడ ఉన్న గ్యాస్ ముఖ్యంగా దెబ్బతోడేది ఒక మత్స్యకారుడికి మాత్రమే. అది సముద్రంలో చేసినా లేదా గోదావరిలో చేసినా ఆ ఏక టైంలో కానీ ఆ చేసిన సౌండ్ సిస్టంలో కానీ ఫిషర్మెన్ కాంపెన్సేషన్ అన్నది 2006 నుంచి దేశంలో మొదటిసారిగా నేను కాంపెన్సేషన్ తీసుకురాగలిగాను. ఇప్పుడున్న నా డిమాండ్ ఏంటంటే ఏ ఒక్క మొగ మీద చేస్తే అక్కడ ప్రజలకే కాకుండా ఏ ఏరియాలో వేటకి అంతరాయం కలుగుతుందని అక్కడ డబ్బులు ఇస్తున్నారు. ఇచ్చిన దాంట్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సగం అక్కడ రూపాయి ఇస్తే ₹10 మిగతా ఆ కమ్యూనిటీ కుటుంబాలకి వెళ్ళాలన్నది డిమాండ్ తోటి మేము కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. నా ఆధ్వర్యంలో ఒక 5-6 కాన్స్టిట్యూన్సీలకి మొదటిసారి దేశంలో ఒక ఫిషర్మెన్కి ఒక నెలకి 6,000, తర్వాత 9,000, ఇప్పుడు ₹11,500 చెప్పిన ఈ మధ్య కాలంలో 24 నెలలు దగ్గర 2,81,000 ఒక్కొక్క మనిషికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి కూడా ఇప్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అలాగే మిగతా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా గుజరాత్ కానీ అలాగే మహారాష్ట్ర ఇవన్నీ కూడా నేను తిరిగాను. అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి ₹1 కూడా నష్టపరిహారం రాలేదు. ఇది మేమేదో మా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి అట్లేదు. కొండ జాతి వాళ్ళకి ఎలాగైతే ఆ కొండల్లో వాళ్ళకి రైట్ ఉంటారు, గోదావరిలో ఏటాడుకునే వాడికి సముద్రంలో ఏటాడుకోవడానికి మా పట్ట రాసిన రైట్ మాది కాబట్టి అక్కడ నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టానికి ఆర్థికంగా సహాయం చేయాలి. అది ప్రభుత్వాలు ఎన్ఓసి ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఈ విధంగా ఇస్తామని ఎన్ఓసి ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే ఎన్ఓసి ఇవ్వాలన్నది నా డిమాండ్.
ఇప్పుడు చిన్న రాష్ట్రం అయినటువంటి యానంలో కూడా మత్స్యకారులు కానీ అగ్నికుల క్షేత్రాలు చాలా సంక్షేమ పథకాలు చేశారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు చేయాల్సిన అవసరం అంటే ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ తీసుకురావాలన్నది 2000 సంవత్సరంలో మొదటిసారిగా నేను తీసుకురావాలి. అంటే 24 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు కూడా ఎందుకు తీసుకురావాలన్నది కూడా నేను దానికి జస్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వేటగాడు మిగతా వాడి కంటే వాడు ఒక లంగా వేసినప్పుడు కానీ ఒక సముద్రంలో తిన్నప్పుడు కానీ వాడు వేట చేయడం వల్ల బలాన్ని ఉపయోగించి ఆ బరువుని లంగా లాగినప్పుడు కానీ ఆ నడుము తొందరగా పడిపోతారు. కంటి చూపు సముద్రంలో వేట చేసేప్పుడు కంటి చూపు కనపడినప్పుడు ఎక్కడైతే మనకి స్పాట్ కనపడదో కన్ను దెబ్బతింటారు. ఇవన్నీ కూడా నేను చెప్పే 2000 సంవత్సరంలో 50 సంవత్సరాలకే 60 సంవత్సరాలు పెన్షన్ ఉంటే 50 సంవత్సరాలు తీసుకొచ్చాను. అలాగే సేవింగ్ స్కీమ్ అని చెప్పేసి 365 రోజులు వేట ఉండదు. ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు పెట్టుకుంటే 200 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేలాగా ఆ స్కీమ్ తీసుకొచ్చి అదే స్కీము ప్రభుత్వాలు మిగతా రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది జరుగుతున్నాయి. 80 అయితే 190 మందికి వాళ్ళకి ఇది అవుతుంది. అలాగే లీన్ పీరియడ్ అంటే వేట లేనప్పుడు కూడా ప్రభుత్వం మళ్ళీ దానికి ఇవ్వాలి. దానికి అదొక స్కీమ్ తీసుకోవడం జరిగింది. అలాగే యానంలో ఫిషర్మెన్ని ఓబీసీ నుంచి ఎంబీసీలో పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరూ చదువుతున్నారు. ఉద్యోగ అవకాశాల్లో చాలా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అది ఒక యానంతో ఆకుండా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా అది పొందాలి. తెలంగాణలో ఇతర రాష్ట్రాలు ఎంబీసీ అంటే ముందు నుంచి ఎస్టీ కడుతున్నాం. దాని కాకపోతే ఎంబీసీలో పెట్టండి. ఇప్పుడు దగ్గరగా ఓబీసీ ఏదో పెట్టారు కానీ ఆ ఏదో అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాలతో వీళ్ళు పిల్లల్ని చదివించే వాతావరణం కూడా ఇంట్లో వాతావరణం కూడా ఉండదు. ఎందుకంటే మిగతా వాళ్ళతో లాగా పిల్లల గురించి తీసుకునే బాధ్యత ఇక్కడ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల ఆ మిగతా వాళ్ళతో పోటీ పడే అవకాశాలు ఉండవు. అందుకని దీన్ని ప్రత్యేకంగా చూడండి ఈ కమ్యూనిటీని అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఉండే విషయాల మీద నేను ఇప్పుడు కూడా స్పందిస్తుంటాను. అలాగే నాతోటి అనేకమైన 35 సంవత్సరాలుగా ఎన్నో కమ్యూనిటీస్ ముఖ్యంగా పేదలు అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కమ్యూనిటీకి కావాల్సిన విషయాలు కూడా నన్ను ఒక అగ్నికుల క్షత్రియుడిగా నన్ను చూడరు. ప్రతి కమ్యూనిటీ వాడు కూడా నా కమ్యూనిటీ వాడు నా మనిషి అన్న మాటలుగా నాకు 30 సంవత్సరాల నుంచి నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇది ఒక సంఘానికైనా కాకుండా ఏ సంఘం ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి తగిన సహాయం చేయడం, నాకు ఏదైనా సలహాలు అడుగుతుంటే నా దగ్గర ఉన్న అనుభవాన్ని వాళ్ళకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఢిల్లీ ప్రత్యేకంగా అగ్నికుల క్షత్రియులు కానీ మత్స్యకారులు వీరికి సంబంధించి జాతీయ అంశాల మీద ఏదైనా చర్చించాల్సిన అవసరం ఉందంట. అంటే మేము చాలాసార్లు దగ్గరగా అనేకమైన సందర్భాల్లో బజే ప్రసాద్ కూడా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, హోమ్ మినిస్టర్ దగ్గరికి, కమ్యూనిటీకి సంబంధించిన అన్ని రాష్ట్రాల నుంచి ఒక 15-20 మందిని డెలిగేషన్ వెళ్ళి ఢిల్లీలో వారాలు ఉండి మా సంస్థలను అలా చేస్తూ ఉన్నాం. అలాగే ఎంపీలందరూ కూడా కూడబెట్టి 14 మంది ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎంపీలు ఉంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ఎంపీ కూడా మొదటిసారి అంటే తెలుసు. వీళ్ళందరినీ కూడా కూడబెట్టాలి, పిలవాలంటే కూడా నేను అందరికీ కూడా నోడల్ మనుషులుగానే ఉంటాను నేను. అలాంటిది రాబోయే రోజులు కూడా పని పూర్తయ్యే వరకు మాకు వయసు మేము సీనియర్ సిటిజన్ అయిపోయాం. మా ప్రాణం ఉండగా ఈ కమ్యూనిటీ 4 పనులు మంచి పని చేయాలన్నది ఆశ. ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఏ విధంగా ఉందంటారు మనకు ఆంధ్ర తెలంగాణ అంటే ఇప్పుడు లేదని అన్నగాని ఉన్నది సరిపోవట్లేదు. ఈ కమ్యూనిటీకి ఇంకా వెల్ఫేర్ విషయంలో కానీ అలాగే ఈ కమ్యూనిటీలో వాళ్ళని 10 మందిని ఇంకా రాజకీయ పార్టీలు నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్నింటిలోనూ ఇంకా ముందుకు వెళుతూ ఉండాలి. మనం అంతా వెల్ సెటిల్డ్ గా ఉన్న కమ్యూనిటీనే కాకుండా ఎవరైతే ప్రతిపాదనలో ఉండిపోకుండా దూరంగా ఉంటున్నారో వాళ్ళు ముఖ్యమైన స్థానం ఈ కమ్యూనిటీ కూడా తీసుకెళ్లాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజు ఈ భవన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏం చేయబోతున్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎలా జరుగుతుంది ఏంటన్నది చూడడానికి వచ్చాను. నా సలహాలు సూచనలు కూడా ఎవరెవరిని పిలవాలి అందరినీ కూడా పిలవండి. ఈ కులాల్లో ఉన్న 14 కులాల్లో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీలో సబ్ క్యాస్ట్ అన్ని కలిపి అగ్రికల్చర్ క్షత్రియులతో పాటు ఇంకా 13 కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఐక్యతగానే ఇప్పుడు కూడా రాజకీయాల్లో కానీ వెళ్తూ ఉన్నాం. వారందరినీ కూడా పిలవండి. అలాగే కమ్యూనిటీ కోసం సేవ చేసిన వాళ్ళకి పిలవండి. డబ్బు ఇచ్చిన వాళ్ళే కాదు, సేవ చేసి సేవలకి అందించిన వాళ్ళు కూడా 10 మందికి ఒక షాలు కప్పితే ఒక సంతోషంగా ఉంటుంది. అది చూసి సేవ చేయడానికి ముందుకు వస్తారు. అందుకని ఆ డోనర్స్ని ఆ కమ్యూనిటీ కోసం సేవ చేసిన వాళ్ళందరినీ కూడా చేసి
ఏదన్నా గతంలో ఈ కమ్యూనిటీ సేవా భావంలో కానీ దానం చేసేలో కానీ చాలామంది మన పూర్వీకులు పెద్దలందరూ కూడా కొన్ని వేల ఎకరాలని ఆస్తుల్ని ఇచ్చిన ఉన్నారు. వాటి గురించి కూడా 4 మాటలు మాట్లాడుకునేలాగా కార్యక్రమం పెట్టాలని చెప్పి ఇది స్ఫూర్తి అవుతుందంటారు. విజయవాడలో జరిగేటటువంటి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అనేది రాబోయే రోజుల్లో మరికొన్ని సంక్షేమ భవనాలు ఓపెనింగ్ అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కార్యక్రమం ఒక సంవత్సరాల క్రితం ఇక్కడ ఖాళీ స్థలం ఇదేదో అంతా చెత్త చెదరతుడు ఉండేది. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడేలాగా ఉంది. రేపు ఇంకా దీన్ని చూసి ఇంకా తయారవుతుంది. తయారవ్వాలని కోరుకుని దాన్ని కార్యరూపంలో వచ్చేదాకా మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు ఈ భవనం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? రాబోయే రోజుల్లో సంక్షేమానికి ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఈ భవనం కట్టేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అగ్రికల్చర్ వచ్చేస్తుందని కాదు. నీరు ఎవరికైతే అవసరమో ఆ అవసరానికి బయటికి వెళ్ళి వాళ్ళ కనీసం ఇక్కడ రూమ్ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, చదువుకోవడానికి అవకాశం లేదనుకున్నప్పుడు వాళ్ళ సంఘాన్ని అప్రోచ్ అయ్యి నాకు ఈ 10 రోజులు ఇక్కడ చదువుకోవడానికి నాకు అకామిడేషన్ ఏర్పాటు చేయమను, నా పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడ డబ్బులు పెట్టుకుని ఇంకో హోటల్లో ఉండలేకపోతున్నాను, ఇక్కడ నాకు అవకాశం కలెక్ట్ చేయమన్నప్పుడు 1,00,000 మంది ఉంటే కనీసం ఇక్కడ ఏర్పాటు చేసేది 100 మందికి చేయగలుగుతారు. ఒక నెలకు 100 మందికి ఇక్కడ ఉపకారం చేస్తే అది మంచి జరిగినట్టే లెక్క. ఇంకొకటి ప్రధాన డిమాండ్ సార్, అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ లో అయితే అగ్నికుల క్షత్రియ అని ఉంటుంది, పేర్లుగా మాత్రం రకరకాల పేర్లుగా పిలుస్తున్నారు. ఒకవేళ సోదర కమ్యూనిటీ వాళ్ళు అయితే కనుక కొన్నింటిని అయితే తీపించేసుకున్నారు, కొన్ని నాటకాలను కూడా రద్దు చేసుకున్నారు. అట్లాంటి డిమాండ్ ఏమైనా చేయబోతున్నారా? మేము ఆ విధమైన కామెంట్ కాదు, కానీ నేను ఒక అగ్నికుల క్షత్రియుడిగా పుట్టినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను నా పేరు ముందు నేను అగ్నికుల క్షత్రియుడిని ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన వాడని మైక్ తీసుకుని మాట్లాడడం మొదలు పెడతాను. కొంతమందికి ఈ కమ్యూనిటీ పేరు చెప్తే ఇన్షార్ట్గా ఉంటుందని చెప్పుకునే వాళ్ళకి ఆ విజ్ఞానానికి వదిలేదు తప్ప మనం దాని గురించి ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చోట్ల రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు. వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వీటిల్లో కూడా సర్టిఫికేట్ అంటే పేరు పేరు ఇప్పుడు పల్లికారులు ఉన్నారు, జాలర్లు ఉన్నారు, వాడబలిజీ ఉంది, అన్ని 14 కులాలు ఉన్నాయి. కానీ అగ్నికుల క్షత్రియుల్ని కూడా మాట్లాడే పల్లికారులు అని అన్నప్పుడు అలా కాదు, మాకు 14 కులాలు ఒక కులం అది అని చెప్పేసి అదే. అలాగని పల్లికారులు అన్నప్పుడు వాళ్ళని మనం నీచంగా చూడవలసిన అవసరం లేదు. మేమందరూ ఒకే జాతి అని చెప్పేసి మేము ఆ విధంగా భావంతో ఉంటాం తప్ప ఇది తక్కువ ఎక్కువ అన్నది కాదు. ఈ ఉన్న 14 కులాల్లో ఉన్న పాపులేషన్లో ఎక్కువ జనాభా ఉన్నది అగ్నికుల క్షత్రియులు. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే మనందరం ఒకటే అని భావం మాలో ఉంటే మా వెనకాల తరాలు నడుస్తాయి. మాకే డిఫరెంట్గా ఉంటే రాబోయే రోజుల్లో ఎవరికి ఆడలే ఉండే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి మనకు ఇక్కడ కూడా కలెక్ట్ అయిపోతుంది. కార్యక్రమాలకి ఇది ఏదో జనాభా ఎలక్షన్ తీసుకొచ్చేది కాదు. నేను కూడా ఏం చెప్పానంటే డోనర్స్ పిలవండి అన్ని మిగతా జిల్లాలో కూడా ఒక పదవుల్లో ఉన్న వాళ్ళని, ఆ పదవులు లేకపోతే కానీ ముందు సేవలు అందించిన వాళ్ళని అటువంటి వాళ్ళు పిలవండి అంటే ఒక 2,000 మందితో ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా చేయాలి. అంతేగాని మేము 1,00,000 మందితో చేసే కార్యక్రమం కాదు. మిగతా కమ్యూనిటీ లాగా 1,00,000 మంది వస్తే భోజనాలు పెట్టేసి అంత కమ్యూనిటీ కాదు. ఇది చిన్న కమ్యూనిటీ, చిన్న బిల్డింగ్ కట్టుకున్నారు. ఆ విధంగా ఈ చూసి రాబోయే రోజుల్లో ఈ యంగ్స్టర్స్ అంతా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారని ఆశిద్దాం.